వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, అందరికీ తెలిసిందే. ఆయన అనుచరురాలిగా పేరు పొందినటువంటి వైసీపీ నేత నెల్లూరు మేయర్ శ్రవంతి. ఆవిడ గతంలో మరి పార్టీ నుంచి బయటకు వచ్చేస్తా అన్నారు, లేదు మళ్ళీ సజ్జల గారిని కలవడం ఇవన్నీ అయ్యాయి, మాట్లాడుకున్నారు, వైసీపీలో కంటిన్యూ అవుతున్నారు, ఇదంతా అయింది. ఆవిడ భర్త జయవర్ధన్ మేయర్, ఆవిడైతే పేరుకి మాత్రమే మేయర్, ఆవిడ అసలు పనులు ఇవన్నీ చేయించేదంతా కూడా భర్త జయవర్ధన్ అని అక్కడ లోకల్గా టాక్ ఉంది. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే నెల్లూరు మేయర్ పదవికి అవిశ్వాసం ప్రకటించడం అయినది. ఆల్రెడీ అనేక సెక్షన్లు ఏవైతే ఉన్నాయో రూల్స్ బుక్ ప్రకారం దానికి సంబంధించి 40 మంది కార్పొరేటర్లు అందరూ కలిసి నెల్లూరు మేయర్ మీద అవిశ్వాస తీర్మానం ప్రకటించారు. అవిశ్వాస బిల్లు కూడా పెట్టారు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ఆధ్వర్యంలో. సరే, ఇది కూడా జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక ఆడియో అనేది చాలా వైరల్ అవుతుంది. ఎందుకు అవిశ్వాసం వచ్చింది? అవిశ్వాసానికి కారణం ఇది కూడా ఒకటి, ఇది ఒకానొక కారణం ఇది కూడా. ఎందుకంటే కనీసం నీతి అనేది లేకుండా, విలువలు అనేవి లేకుండా, పెద్దల పట్ల గౌరవం లేకుండా, ఇష్టారీతిన అధికారం ఉంది కదా అని చెప్పి మా ఇష్టం వచ్చింది మేము చేస్తాం అనేటువంటి విధంగా అక్కడ వాళ్ళ ప్రవర్తన తీరు అవన్నీ కూడా ఉన్నాయని చెప్పి కార్పొరేటర్లు భావించి ఫైనల్గా ఆవిడ మీద అవిశ్వాసం పెట్టారు. ఇక ఆ బూతు పురాణం ఒకసారి వింటే నిజంగానే చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. గతంలో ఒకసారి మనం మాట్లాడుకున్నాం, తల్లి చెల్లి అనే తారతమ్యం లేనటువంటి వాళ్ళందరూ ఆ పార్టీలోనే ఉన్నారా అని చెప్పి పంచ ప్రభాకర్ రెడ్డి అనేటువంటి వాళ్ళ గురించి మాట్లాడాం, ఏ విధంగా మాట్లాడారు మహిళల మీద అనేది. ఇక చాలా అంటే చాలా డిస్టర్బింగ్గా ఉంది. మరి ఏదో ఆర్థిక లావాదేవీలు అనుకుంటా తల్లిగారి సొమ్మును తీసుకెళ్ళి కొడుకైనటువంటి జయవర్ధన్ అంటే మేయర్ గారి భర్త వాడుకున్నాడు, ఏదో చేశాడు, అంతా అయ్యింది. ఇప్పుడు ఆవిడకి అవసరం వచ్చింది, ఏ కారణాలైనా అవ్వచ్చు, నా డబ్బులు ఎందుకయ్యా వాడుకున్నావు అని చెప్పి అడిగిన పాపానికి కన్న తల్లి అని కూడా లేకుండా ఎటువంటి నీచ భాషతోటి మాట్లాడాడు అనేది సారీ అక్కడ చాలా బీప్లు వేసాను నేను. మీకు ఏ భాషలో తిట్టాడు అనేది చెప్పాలి అంటే గతంలో ఒక సిఐ గారిని సంబంధించి మాజీ మంత్రి రోజా చేసినటువంటి ఒక వ్యాఖ్య, అలాగే తమ్మినేని సీతారాం గారు రాజకీయ అన్నటువంటి ఒక పదం అన్నారు సరా, ఆ భాషలోనే కన్న తల్లి అన్నటువంటి గౌరవం కూడా లేకుండా తిట్టాడు. ఆ బీప్స్తో ఉన్న వీడియోని ఒకసారి మీరు వినండి, మీకు తెలుస్తుంది. మరి ఆ రోజు ఎందుకు ఎత్తుకోపోయినావా? ఇస్తానని చెప్పా, ఇస్తా. పార్నుకలా నీ బంగారం అంతా పార్నుకే కదా? ఇదేం పార్నుకలా, నాదే పార్నుకే కదా నీ బంగారం అంతా? పార్నుకునేవయ్యా, పార్నుకే కదా నీ బంగారం అంతా? నువ్వు పార్నుకేవు కాదు, పార్నుకే కదా నీ బంగారం అంతా? పార్నుకే కదా? మాకు ఇష్టం లేదా? మేము అంత దూరం లేదా? మేము అంత దూరం మేము పార్నుకేనా లేదా? పార్నుకేనా లేదా? నేనయ్యా పార్నుకేనా లేదా? నేనే కదా. పార్నుకేనా లేదా? పార్నుకేనా లేదా? పార్నుకేనా లేదా? పెట్టు ఫోను. నేను నా డబ్బులు నాకు నిన్ను డబ్బులు ఇచ్చినా నిన్ను పెట్టుకోనా? మరి డబ్బులు ఎందుకు ఎత్తుకోబో? నీకు శాతం చేసుకోబో. డబ్బులు ఎందుకు ఎత్తుకోపోయినవయ్యా నువ్వు? నీకు శాతం చేసుకోబో. నీకు శాతం ఏం చేసుకోబో? శాతం అయిందంటే నువ్వు డబ్బులు ఎందుకు ఎత్తుకోబోయి? ఉంటే ఇస్తా, ఉంటే ఇస్తా, లేకపోతే ఇవ్వు. ఈను ఏంది ఇప్పుడు? ఏం చెప్పు, ఈను ఏం చేస్తావా? చేసుకోబో, నీకు శాతం ఏం చేసుకోబో. ఆ రోజు ఎందుకు ఎత్తుకోపోయి నీ భార్యకు ఎత్తుకోపోతానే? నా ఇష్టం వచ్చి చేస్తా. నిన్ను వచ్చి ఏం చేస్తావు? అవును, ఏందే? సరేనయ్యా, నేనేం కాదనలేదు. ఫోను చూసారుగా, కన్న తల్లి. మరి కన్న తల్లికి కూడా గౌరవం ఇవ్వనటువంటి వాళ్ళు అలా ఉన్నప్పుడు వాళ్ళకి అధికారంలో ఉండాలా? అధికారం ఇవ్వాలా వాళ్ళకి? నెల్లూరు ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. మరి వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళని అభిమానిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ తల్లినే ఊరుకోలేదంటే రేపు పొద్దున మీ తల్లిని తిట్టకుండా ఉంటారా? ఆలోచించండి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.